యువర్ ఆనర్, రాఖీ అనే ముద్దాయి. సార్ నేను మాట్లాడతాను సార్. నమస్తే సార్, నా పేరు రాఖీ సార్. 49 హత్యలు నేనే చేశాను సార్. సంపూర్ణమైన జ్ఞానంతో, పూర్తి ఆరోగ్యంతో, బీయింగ్ ఇన్ ప్రాపర్ సెన్సెస్, ఇవన్నీ నేను కావాలని చేశాను సార్. ఈ హత్యలకు సంబంధించిన బాధ్యత మొత్తం నా ఒక్కడిదే సార్. నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా నాకు అంగీకారమే సార్. కాకపోతే మీరు శిక్ష వేసే ముందర నేను ఒక 3 నిమిషాలు మాట్లాడచ్చా సార్? సార్ నేను సంజయ్ చేసుకోవట్లేదు సార్, నా మనసులో మాట చెప్దాం అనుకుంటున్నాను సార్. ప్లీజ్ సార్, నేను ఒక 50 మందిని చంపంగానే ప్రజలు, ప్రభుత్వం, మీడియా అదేదో ఒక ఆటం బాంబ్ వేసేసినట్టు అంత అల్లకల్లోలం అయిపోయింది సార్. మనకి జన్మనిచ్చిన, మనతో పుట్టిన, మన జీవితంలో భాగస్వామ్యాన్ని పంచుకున్న ఆడవాళ్ళ మీద ఎన్ని 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 దారుణాలు నీచాతి నీచంగా, క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి సార్. కనీసం ఒక్కడైనా ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ తప్పు అని ఆపడానికి ప్రయత్నం చేశాడా? అసలు ఏం జరుగుతుంది సార్? మన దేశంలో ఏం జరుగుతుంది? మన అమ్మలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు, మన అక్కలు ఇంట్లోంచి బయటికి వెళితే వాళ్ళు తిరిగి వచ్చే వరకు మనం ఎంత గాబరగా ఉంటాం సార్. వాళ్ళు వస్తారా రారా అని. ఏం సార్, వాళ్ళు వెళ్ళేది అడవుల్లోకో ఎడారిలోకో లేక యుద్ధాలకో కాదు కదా, మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్. మరి సాయంత్రం 6ంటికి రావాల్సిన కూతురు గంట లేటుగా వస్తే ఆ గంటలో ఏం వచ్చిన కూతురిని ఎత్తుకెళ్ళిపోయాడని మనం ఎందుకు సార్ గిల్లార్చుకుపోతున్నాం? ఎందుకంటే సార్, ఒక ఆడది ఇంట్లోంచి బయటకు వస్తే సందుల్లోనూ, రోడ్ల మీద, బస్ స్టాపుల్లో, రెస్టారెంట్లో, ఆఫీసుల్లో, పోస్ట్ ఆఫీసుల్లో, పార్కుల్లో, బీచ్లో, కాలేజీల్లో, ఆఖరికి మన పక్కెట్లో. ఎందుకు సార్, మనకి బాగా తెలిసిన వాళ్ళలో కూడా కామంతో నిండిపోయిన కొన్ని వేల కళ్ళ మధ్యలో నడుస్తుంది సార్ మన స్త్రీ. దారుణ సరిది స్త్రీ అంటే దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలాంటి ఒక గొప్ప గొప్ప పేర్లతో మన దేశాన్ని పిలుస్తారు సార్. కానీ ఈయన వల్ల మన దేశానికి కర్మ ఏంటి సార్? అరే, మాతృదేవో భవ అని మొదటి గౌరవాన్ని, మొదటి నమస్కారాన్ని ఆడదానికి పెట్టమని నేర్పించిన మన సంస్కృతిని ప్రపంచం అంతా ఆదర్శంగా భావిస్తారు సార్. ఒక ఆడదానితో ఎంత సంస్కారవంతంగా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అని వాళ్ళు ఇక్కడికి వచ్చి నేర్చుకుంటుంటే మనం మాత్రం సంస్కారహీనంగా, నీచంగా, రోడ్డు మీద జరిగే కుక్కలుగా అధ్వానంగా ఆవిడని చూడగానే మన మైండ్ సెట్ మారిపోతుంది సార్. మళ్ళీ వాళ్ళు ఎవరు సార్? మామూలు కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు. ఎందుకు సార్? ఎందుకంటే మనకి ఇన్స్పిరేషన్ భార్యని తప్ప పరాయి స్త్రీని తల్లిలా చూడాలి అని నమ్మిన రామచంద్రమూర్తి కాదు సార్. రావణాసురుడు మేధావి, జ్ఞాని, విద్వాంసుడు, పండితుడు, మహావీరుడు, యోధుడు, తపస్సులు కూడా చేశారు సార్. అంతటి వాడు కూడా ఒక ఆడదాని జోలికి తప్పుడు బుద్ధితో వెడితే అదప్పడారు సార్. మనమేం పట్టించుకోవాలి సార్. కామానికి ప్రేమ అనే పేరు పెట్టి అడ్డమైన తెలివితేటలతో ఆడదాన్ని ఎలా లొంగ తీసుకోవాలి అని ప్రాక్టీస్ చేస్తున్నాం సార్ మనం. సార్, ఒక ఆడదాన్ని అవమానిస్తే ఆ తప్పు చేసిన వాళ్ళు మాత్రమే కాకుండా, ఆ తప్పుని ఆపకుండా, ఖండించకుండా, అడ్డుకోకుండా ఉన్న వాళ్ళందరూ 18 రోజుల్లో 18 లక్షల మంది టపాకాయల్లా టప 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 మరి పేలి కాలి పూర్తి పెడతారు. మనం ఏం చేస్తాం సార్? మనం ఏం నేర్చుకుంటాం సార్? ఆడదాన్ని ఎలా ఎత్తుకెళ్ళాలి, ఆడదాన్ని చీరలు రాగాలి. బాబా బాబా బా, వాట్ ఎ కంట్రీ సార్, వాట్ ఎ కల్చర్. సెల్యూట్ టు మై కంట్రీ, సెల్యూట్ టు మై కల్చర్. సార్, కోర్టులు, పోలీస్ స్టేషన్లు, కమిషన్ ఆఫీసర్లు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు ఇవన్నీ మన కోసం కదా సార్, మన సేఫ్టీ కోసం కదా సార్.
మన సమాజం సవ్యంగా ఒక నాగరికత నడవాలని చెప్పి ఏంటి కొన్ని వేల లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టే ప్రపంచంలోనే అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ అయిన మన దేశంలో ఆడదానికి సేఫ్టీ సార్. కొంతమంది చెప్తారు ఆడదానికి విలువ ఇస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం, మనం ఆడమ్మగా సమానం అని. మై ఫుట్ బల్ల గుద్ది చెప్తున్నాను సార్, మగాడు ఆడదానికి ఎన్ని జన్మతో సమానం కాదు. ఎందుకంటే మగాడు జన్మెత్తగలేమో, జన్మనివ్వలేడు సార్. సార్ మారాలి సార్, మార్పు రావాలి సార్. అదేదో ఆకాశం నుంచి రాదు సార్, మనలో రావాలి సార్. ఒక ఆడది బిడ్డ పుట్టేటప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుని ఎన్నో కష్టాలు పడి ఎన్నో త్యాగాలు చేసి మనల్ని ఇంతటి వాళ్ళని చేస్తుంది. అలాంటి అమ్మలకి కనీస కృతజ్ఞతగా మనం మన చుట్టూ ఉన్న ఆడవాళ్ళందరినీ మన గుండెలు పెట్టుకుని కాపాడుకోవాలి సార్. సార్ దీనికి శిక్షలు వేస్తే సరిపోదు సార్, మాకు పెద్ద బాల శిక్ష ఇవ్వండి సార్. ఈయన అనాగరిక ఆధునిక సమాజాన్ని తీసుకెళ్ళి మళ్ళీ బళ్ళ తెరిపించండి సార్. దయచేసి మాకు ఆడదాని విలువెట్టో తెలియజేయండి సార్. అమ్మతత్వం అర్థమయ్యేలా చేయండి సార్. సమాజంలో ఉండే ఆడవాళ్ళందరికీ డైలాగులు ప్రతి అక్షరం అంకితం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా మీరు ఇట్లాంటి మాట చెప్పేటప్పుడు, లేకపోతే మగాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటి మాట బయటకు వచ్చేటప్పుడు ఆ వెయిటేజ్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళు బయటికి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు ఒకే రియాక్షన్ వస్తుంది, మీరు ఎందుకు తిరుగుతారు, ఎందుకు ఇట్లాంటి బట్టలు వేసుకుంటారు, మీకు అక్కడ వెళ్ళడం అవసరమా, కామ్ గా ఇంట్లో కూర్చోవచ్చు కదా అని ఒకే మాట డైరెక్ట్ గా దీంతోనే కంక్లూజన్ ఇచ్చేసి మే చెప్పిన బాధలకి అట్లా మూసిపెట్టేస్తారు. అది ఎందుకో అర్థం కావట్లేదు. ఒకవైపు వచ్చి ఆడవాళ్ళు ముందుకెళ్ళాలి, వర్క్ చెయ్యాలి, ఐటీ కంపెనీ కావచ్చు, సోషల్ సర్వీస్ కావచ్చు, మోడలింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రతి ఒక్క ఫీల్డ్ లో మేము ముందుకి రావాలని కోరుకుంటాము. ఆ ముందుకి రావాలంటే కొన్ని సార్లు ఎక్స్ట్రా అవర్స్ ఆఫ్ వర్క్ పెట్టాల్సి వస్తుంది, కొన్ని సార్లు లేట్ ఇంటికి వెళ్లాల్సిన రావచ్చు. ఇట్లాంటి ఇబ్బందులు అని జనాలు అనుకుంటున్నారు, కానీ ఇది మాకు ఇబ్బంది కాదు, ఇది మా ప్యాషన్, ఇది మా వర్క్. ఇలాంటి హార్డ్ వర్క్ అబ్బాయిలు కూడా పెడతారు, అమ్మాయిలు కూడా పెడతారు. అప్పుడే ద ఈక్వాలిటీ అనేది ఉంటది. ఈ రాఖీ పండుగ రోజు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కావచ్చు, ఇది ఒక రిలేషన్షిప్ కరెక్ట్, కానీ పుట్టేటప్పుడు మేము ఒక మనుషుల్లాగే పుడతాము, పోయేటప్పుడు కూడా మనిషిగానే పోతాము. ఇదంతా మధ్యలో ఉండేవి రిలేషన్షిప్స్. ఒకరిని మనిషిగా ఫస్ట్ చూడాలి, ఫస్ట్ మమ్మల్ని మనిషిగా చూడండి, ఒక ఈక్వల్ గా చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ ఫ్రమ్ అ మ్యాన్ ఇట్ హ్యాస్ మోర్ వెయిటేజ్ అండి. సో ఇంద్రజ గారు రాఖీ పండుగ రోజు ఒక అన్న ఆయనలో ఉన్న ఆవేదం చూపించారు. సో మ్యామ్, మీకు ఈ సెగ్మెంట్ ఎలా అనిపించింది? మీరు అన్ని చెప్పేశారు కాబట్టి ఇంకా నేనేం మాట్లాడదలుచుకోలేదు. మీరు చెప్పిన మాటలకి ఆడియన్స్ తప్పకుండా కనెక్ట్ అవుతారు అని అర్థం చేసుకుంటే అంతే చాలు. అండ్ కమింగ్ టు యువర్ పర్ఫార్మెన్స్, బాలా గారు, what an underrated performer you are. మేమందరం అంటే నేను చెప్పే ఈ మాటలు నా ఒక్కదానిదే కాదు, ఇక్కడ కూర్చొని ఉన్న గ్యాలరీలో ఉన్న ఆడియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఆర్టిస్టు మీకోసం ప్రే చేస్తాం, మీ ఎదుగుదల కోసం ఖచ్చితంగా మా ప్రేయర్లో మీరుంటారు. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. ఐ విష్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ పర్ఫార్మెన్స్ చూడాలి. శ్రీదేవి డ్రామా కంపెనీ తరపున ఒక కోరిక అయితే పెడుతున్నాము. తప్పకుండా చూసారనుకోండి, మీకు కాల్ చేసి మరీ అభినందిస్తారు. అంత బాగా పర్ఫార్మ్ చేశారండి. ఐఎమ్ షూర్ ఆయన చూసి తప్పకుండా ఫోన్ చేస్తారు. అండ్ మీరు ఇందాక అన్నమాట, టు బి వెరీ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ నాట్ బీయింగ్ మోడెస్ట్, ఐఎమ్ బీయింగ్ ఆనెస్ట్. ఒక కళాకారుడికి ఏదన్నా ప్రూవ్ చేసుకునే సత్తా వచ్చిందంటే దానికి కారణం రైటర్స్ అండ్ డైరెక్టర్స్. బట్ అది రాసిన కృష్ణవంశీ గారు, అండ్ అలాంటి ఒక కంటెంట్ రావడం, అండ్ ఇలాంటి ఒక అవకాశం నాకు రావడం, అండ్ అలాగే నాలో ఉన్న పర్ఫార్మింగ్ కారణం నన్ను చెక్కిన చాలా మంది దర్శకులు. నేను ఒక 50-60 పేర్లు చెప్పాలి, లిస్ట్ అందరి పేర్లు చెప్పాలి. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈటీవీ, బికాస్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇంటెడ్. నన్ను ఒక హోస్ట్ గా పరిచయం చేసి కూడా ఈటీవీనే, ఛాంపియన్ అనే షోతో మళ్ళీ అదే ప్లాట్ఫామ్ లో మళ్ళీ ఇలా ఈ ప్రోగ్రామ్ రావడం చాలా చాలా సంతోషం. ఐఎమ్ రియలీ గ్లాడ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
బాలా అన్న ఒక్క నిమిషం. సో యాక్చువల్లీ నేను ఒకటి మాట్లాడదాం అనుకుంటా ఉన్నాను. నాకు అట్లే గుండెలో గట్టిగా డగ్ 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 అని కొట్టుకుంటా ఉంది. 1,00,000 మంది ఆడియన్స్ ముందర ఒక షోలో నేను బాలా అన్నని బాధ పెట్టున్నాను. ఆయన ఏడుస్తా ఉంటే ఇప్పుడు నాకు ఆ రోజు ఏడ్చిందే గుర్తొస్తా ఉంది. నేను చాలా బాధ పెట్టున్నాను, చాలా చాలా ఎక్స్ట్రీమ్ గా బాధ పెట్టినాను బాలా అన్నని. ఆ తర్వాత మేము మాట్లాడుకోలేదు అక్కడి నుంచి వచ్చిన తర్వాత. అండ్ నా ఈగో కూడా కొంచెం అడ్డం వచ్చింది అనమాట. పోతే ఏముందిలే, నేను కూడా బయటకు వచ్చేస్తున్నాను, ఆయన బయటకు వచ్చేస్తున్నాడు, మనకి ఎందుకు అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. బట్ ఒక్క సిచ్యువేషన్ లో ఐ జస్ట్ డోంట్ నో, ఐ కుడెంట్ ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. మా అన్న మా నాయనకి అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి అనేసి అంటే బాలా నాకు ఫోన్ చేసినాడంట. నాకు ఈ విషయం అంతా తెలియదు. నన్ను ఫోన్ చేయమంటే పోరా నేను చేయను, ఆయన అవసరం ఎవరికి కావాలి, ఇట్లే మాట్లాడినాను. బట్ బాలా అన్న హీ కాల్డ్ మీ అప్ అండ్ హీ వాజ్ లైక్, బంగారు తల్లి ఏంటి నాన్నకు బాగాలేదంట, నువ్వు అసలు నాకు చెప్పనే లేదు, ఒక మాట చెప్పొచ్చు కదరా, ఏం కాదు హాస్పిటల్లో నేను మాట్లాడతాను, నువ్వు తీసుకెళ్ళిపోనేసి అన్నారు. ఆ మాటతో వదిలేకుండా ఆయన 3 సార్లు వచ్చినారు హాస్పిటల్లో. సో అక్కడ నాకు అనిపించింది ఒక మనిషిని జస్ట్ ఒక మూమెంట్ వల్ల, సో వి షుడెంట్ లూజ్ పర్మనెంట్ పీపుల్ ఫర్ టెంపరరీ ఎమోషన్స్ ఇస్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లో బాలా అన్న గానీ హెల్ప్ చేయకపోయింటే మేబీ అలా చెప్పకూడదు, బట్ ఇంత మంచిగా అయితే మా నాయనకి ఆపరేషన్ అయ్యేది కాదేమో. దగ్గరుండి ప్రతి ఒక్క డాక్టర్ తో ఆయన చూసుకున్నాడు. ఐఎమ్ రియలీ వెరీ సారీ, నాకు కాల్ పట్టుకొని సారీ చెప్పాలి అని ఉంది. అన్నా అని అంటూ నువ్వు పిలిచే ఆ పిలుపు రక్షాబంధముగా నీ తోడై నడుపు. నా ఈగో వల్ల నిజంగానే నేను అప్పుడు బాలాన్నతో మాట్లాడలేదు. బట్ ది సపోర్ట్ హీ హస్ గివెన్, హీ ఇస్ అన్ అమేజింగ్ పర్సన్, హీ ఇస్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్. అది నేను రియలైజ్ అయ్యడానికి కొంచెం టైం పట్టింది. 1,00,000 మంది ముందు అయితే ఆయన్ని బాధ పెట్టినానో అదే 1,00,000 మంది ముందు ఆయనకి సారీ చెప్తా ఉన్నాను. ఐఎమ్ రియలీ 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 వెరీ సారీ అబౌట్ ఇట్. గీతు ఇందాక ఒక మాట అంది, నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది అని. నిజంగా చెప్తున్నానమ్మా, గీతు చూడడానికి బయటికి చాలా మందికి చాలా కటువుగా లౌడ్ గా కనిపిస్తుంది, కొబ్బరికాయలాగా లోపల చాలా మెత్తగా ఉంటుంది. ఎందుకంటున్నానంటే మా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నేను మా పాప గురించి, ఐ హ్యాడ్ 4-year-old డాటర్, తను మిస్ అవుతున్నాను బాధపడుతుంటే నా కళ్ళల్లో ఒక నీళ్లు చూస్తే తను ఏడ్చేసింది. షీఈ్ అ వెరీ వెరీ సెన్సిటివ్ పర్సన్. ఈ విషయం చాలా మందికి తెలియదు. అండ్ రెండో విషయం ఏంటంటే అక్కడ నేను చేసింది ఏమీ లేదు, డాక్టర్స్ చేశారు, నేను చేసింది మాట సాయం మాత్రమే. బట్ ఐఎమ్ గ్లాడ్. ఎప్పుడు ఒకటే, మన చుట్టూ మంచి వాళ్ళు ఉంటే మనం కూడా మంచిగా కనిపిస్తాం అని నేను నమ్ముతాను. బట్ నాకు ఎప్పుడు నీ మీద కోపం లేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సరే ఇంద్రజ గారు నోటీస్ చేశారా, స్లోగా కొంచెం ఇష్యూస్ రిజాల్వ్ అవుతున్నాయి. అందుకే కదా నేను ప్రతి ఒక్కరిని రాఖీ కట్టండి అని చెప్తున్నాను. ఒక జంట అయితే ఇప్పుడు అన్నా చెల్లెలు సెట్ అయిపోయారు.